నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. బుధవారం బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం తంగేడుపల్లె గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని, దీనికి సంబంధించి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను వారు పంపిణీ చేశారు. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చింటే అధికారంలోకి వచ్చారు. 2014లో మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు, చేసినారా? లాస్ట్లో పసుపు కుంకుమని ఇచ్చినారు. ప్రతి ఒక్కటి మీరు గమనించండి. వాళ్ళకు రైతులకు కానీ ఎవరికి ఏం సంక్షేమం చేయాలి. వాళ్ళు అధికారం దిగిపోయేప్పటికే 2,30,000 కోట్ల అప్పు పెట్టిపోయినారు రాష్ట్రానికి. ఈ రోజు ఏం చెప్తున్నారు? పేపర్ తీస్తానే ఈనాడు పేపర్లో పెద్ద అక్షరాలతో రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నారని నిన్న పేపర్లో వచ్చిందా లేదా చూస్తున్నారా మీరు? ఈనాడు పేపర్ ఈ రోజు చూడండి, దానికి వివరణ ఇచ్చినారు. స్వయంగా మన దేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే చెప్పారు, మన జగనన్న ముఖ్యమంత్రి అయినాక కేవలం 1,40,000 కోట్లు మాత్రమే ఆయన అప్పు చేసినాడు. అంటే ఆయన ఇంతకుముందు గతంలో వాళ్ళు దిగిపోకముందే 2,30,000 చేసి పోయినారు వాళ్ళు. మన జగనన్న ఈ 4 ఏళ్లలో ఆయన హయాంలో జరిగిన అప్పు కేవలం 1,40,000. ఇప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరు హయాంలో ఎక్కువ అప్పులు చేశారు. పోనీ మీరు చేశారు అప్పులు, ఎవరికి పెట్టినారు? మీరేం చేసినారు? మీ టైంలో 2,30,000 అప్పులు పెట్టి పోయినారు కదా రాష్ట్రం దిగిపోయేటప్పటికి. ఎవరికి పెట్టినారు మీరు? ఏమైనా సంక్షేమం ఇచ్చినారమ్మా మీకు? గత ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మన బద్వేల్లో మీరు చూసినారా? ఏమన్నా ఏం జరిగింది? మరి ఈ రోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మీకు దీనికి వస్తే మీకు సచివాలయంలో పని జరిగిపోతుంది. అసలు ఇక రాకుండానే మీకు వాలంటీర్లు మీకు అంతా మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పని చేసి పెట్టారా లేదా? అవునా కాదా చెప్పండి. మీ మనస్సాక్షికి మీరు ఆలోచించండి. ఈ రోజు ఏదో జనాలు వచ్చినారని కాదు, ఏదని నువ్వు ఏం పలకుండా తిరిగేవాడు. పొద్దున్నే పెన్షన్స్ రావడం కానీ ప్రతి సంక్షేమం కానీ వస్తాను. ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏమంటే మన కోసం జగనన్న ఎంత తాపత్రయపడుతున్నాడు. దానికి తోడు గత ప్రభుత్వంలో ఈ కరోనా రాలే, వాళ్ళు బాగానే 5 సంవత్సరాలు వాళ్ళకు సాఫీగా జరిగిపోయింది. జగనన్న ముఖ్యమంత్రి అవ్వక తరకే మనకు 1.5 2 కోవిడ్లోనే పోయింది. ఎంత ఒడిదుడుకులు, మనం ఇళ్లలో ఎంత ఇబ్బంది పడినాం కరోనాతో. మరి రాష్ట్రం కూడా అదే పరిస్థితి. అయినా ఈ రోజు ముఖ్యంగా మనం ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ గురించి మనం ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు 5 లక్షలే ఉండింది పరిమితి. ఈ ఆరోగ్యశ్రీ కార్డు దీని ఒక్కదాని గురించే మాట్లాడదాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు? డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాడు. అందరికీ తెలుసు ఆ విషయం. పేదలకు డబ్బు లేని కారణంగా ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాడు, కార్పొరేట్ వైద్యం. అయితే గత ప్రభుత్వం వాళ్ళ దగ్గర వాళ్ళు దిగిపోయేప్పటికీ కేవలం 1000 ప్రొసీజర్స్ మాత్రమే ఉన్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్స్. అంటే మీరు ఎలాంటి రకరకాల వైద్యాలన్నీ ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినాడు. ఇదొకటే కాకుండా ఈ రోజున 5 లక్షల వరకు సంపాదన ఉండే వాళ్ళ నుంచి మనకు 5 లక్షల సంవత్సరానికి సంపాదించే వాళ్ళు అంటే నెలకు 40,000 జీతం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీలో వస్తారు. ఇంతకుముందు కేవలం తెల్లకాడే ఉండాలా వాళ్ళకి ఉన్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు 5 లక్షల జీతం వచ్చే వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వస్తుంది. మనం ఇంతకుముందు 5 లక్షలే మనకు పరిమితి ఉంది. ఇప్పుడు 25 లక్షలు చేసినట్టు జగనన్న. 25 లక్షల్లో ఏమేమి జబ్బులు వస్తున్నాయి? గుండె మార్పిడి కూడా ఉంది ఆరోగ్యశ్రీలో. మీకు తెలియకపోవచ్చు, రేపు పొద్దున్న నుంచి మీ దగ్గరికి ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు వీళ్ళందరూ ఇంటి దగ్గరికి వచ్చి మీకు చెప్తారు. ఈ కార్డులో ఈ క్యూఆర్ కోడ్ అని ఉంది. మీరు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ యాప్లోనే మీరు అన్నీ చూడొచ్చు ఏమేమి జబ్బులు వస్తాయి మనకు ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎంత కాస్ట్లీనో మీకు అవగాహన